ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దటం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన మహానాడు కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పెమ్మసాని ప్రసంగించారు. ఇంధనం పొదుపు దృష్ట్యా మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించామని అన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో టీడీపీ కట్టుబడి ఉందని, పబ్లిక్ వైఫై ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మహానాడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయిల్ సమస్య కానీ ఇవన్నిటి దృష్ట్యా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండుగ అయినటువంటి ఈ వాతావరణాన్ని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ విధంగా క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఒక ముందు చూపుతో అన్ని ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. నారీ శక్తి దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశంగా పెట్టుకొని దేశంలో ఏ పార్టీ లేదా పార్లమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు మేము కూడా అంతా గుంటూరు ప్రాంతంలో జరిగే అన్ని క్లస్టర్స్లో వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి కార్యకర్తలతో కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పిల్లి మాణిక్యరావు గారు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అదేవిధంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేయాల్సినటువంటి తన విజన్ని చూపించారు. ఈ రోజున ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ఒక స్పష్టమైన అద్భుతమైనటువంటి విజన్ని చూపించారు. ఈ విజన్ ఇదే విధంగా ముందుకు వెళ్తూ కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండబోతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అలాంటి కార్యకర్తలు మమ్మల్ని ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ఆ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు దీనికి సంబంధం కాదు, బట్ పబ్లిక్ వైఫై అనేది జనరల్గా టెలికాంకి సంబంధించి ఇప్పుడు గబక్కన మనం ఎక్కడో చాటుకి వెళ్తారు చదువుకునేవాళ్ళు పబ్లిక్ వైఫై అనేది ఇప్పుడు ఎవరైనా మీరైనా సరే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దాన్ని పబ్లిక్ ఇచ్చే విధంగా చేయొచ్చు. కొంత ఛార్జ్ చేసి ఇప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు 100 నెట్వర్క్లో ఉన్నాయి అనుకోండి. అది ఏది పబ్లిక్ వైఫై అనేది డబ్బులు పెట్టి ఏది కొనుక్కొని వాడచ్చు అనేది తెలియదు. దానికి ఒక సిస్టమేటిక్గా PM వాణి అని చెప్పి క్లియర్గా కనపడే విధంగా ఇంతకుముందు 2 hours 3 hours ప్లాన్స్ ఉండే, అలా కాకుండా 15 minutes 30 minutes. మీరు ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఇంటర్నెట్లో బ్రౌజర్లో ఓపెన్ అయిపోయి ఒక చిన్నది ఎంటర్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సింప్లిఫై చేసే విధంగా చేసాం. అది PM వాణిలో చేసినటువంటి సంస్కరణలో. అప్పుడు ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఫోన్ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా మీరు కొనుక్కోగలుగుతారు. చాలామంది కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతారు. అది థ్యాంక్ యూ.